రైతుకి చాలా అవసరమైనటువంటిది. అందులో ఆయన ఉంటున్నటువంటి రాయలసీమ ప్రాంతాలు ప్రతి ఒక్కరూ కావాలని కోరుకున్నది మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్. ఎంతమంది రైతులు ఎన్నిసార్లు అడిగినా 5 సంవత్సరాల్లో ఒక్క రైతుకి ఒక మోరడు గొట్టం కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఈ రోజు రైతు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? లాస్ట్ ఇయర్ అధ్యక్ష ఎలక్షన్ ఇయర్ లో కొంతమందికి ఇచ్చి ఎలక్షన్ ఇయర్ లో కూడా ఇవ్వకపోతే రాయలసీమ ఎమ్మెల్యేలందరూ ఒత్తిడి చేస్తే ఆ స్కీమ్ లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో ప్రవేశపెడితే 1160 కోట్లు ఎవరైతే సప్లై చేశారో కంపెనీలందరికీ బాకీ పెట్టలేరు. నేను వచ్చిన తర్వాత పిలిస్తే ఇంత బాకీ ఉంది, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు, మీరు ఈ రోజు స్ప్రింక్లర్లు డ్రిప్పులు పెట్టమని అడిగితే మేము ఎలా పెడతామని ఒక్క కంపెనీ వాళ్ళు కూడా రాకపోతే ముఖ్యమంత్రి గారితో చెప్పి 450 కోట్లు వారికి డబ్బులిచ్చి ఒక ఆక్సిజన్ లాగా వారికి సహకరించి మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టండి అని మళ్ళీ ఈ రాష్ట్రంలో డ్రిప్ స్ప్రింక్లర్ ప్రారంభించినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎస్సీలకి, ఎస్టీలకి, చిన్న రైతులకి 90% సబ్సిడీతో, రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, కార్యక్రమాన్ని